The cost price of 12 articles, cost price of 12 articles is equal to selling price of 9 articles. ఓకేనా రాసేయండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ డైరెక్ట్గా రాద్దాం ఈసారి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 ఆర్టికల్స్ ఓకేనా ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఆర్టికల్స్. 9 ఆర్టికల్స్ 12 ఆర్టికల్స్. ఓకే రైట్. సో కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 9 డివైడెడ్ బై 12 ఎంత 3 3 జారు 3 4 జారు. అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 3 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 4 రూపీస్, లాభం ఎంత వచ్చింది 1 రూపీ వచ్చింది. అవుట్ ఆఫ్ ఎంతకు గాను 3 గాను ఇంటూ 100%. సో ఎంతమ్మా పర్సంటేజ్ 33.33%. సో ఫస్ట్ సెంటెన్స్ నుంచి ప్రాఫిట్ పర్సంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే రైట్. నెక్స్ట్ సెంటెన్స్ నుంచి మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే నెక్స్ట్ సెంటెన్స్ ఏమన్నాడు? డిస్కౌంట్ ఆన్ 8 ఆర్టికల్స్, డిస్కౌంట్ ఆన్ 8 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రాఫిట్ ఆన్ 6 ఆర్టికల్స్. ప్రాఫిట్ ఆన్ 6 ఆర్టికల్స్. డిస్కౌంట్ డివైడెడ్ బై ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 6/8. ఓకేనా అంతమ్మా 3/4. అంటే అతనికి ప్రాఫిట్ 4 రూపీస్ వచ్చింది, డిస్కౌంట్ ఎంత ఇచ్చాడని 3 రూపీస్ ఇచ్చాడు. మనం ఇలా ముగ్గురికి రిలేషన్ రాస్తే మనకి చాలా సింపుల్గా ఉంది. చూడండి ఎవరెవరికి కాస్ట్ ప్రైస్కి, సెల్లింగ్ ప్రైస్కి, ఓకేనా డిస్కౌంట్కి అండ్ మార్కెట్ ప్రైస్, ఈ ముగ్గురు రాస్తే మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేయాలి. కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి? కాస్ట్ ప్రైస్ 3 రూపీస్ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? 4 రూపీస్ వచ్చింది. దీని ప్రకారం లాభం ఎంత వచ్చిందా మనకి? 1 రూపీ వచ్చింది. కానీ ఇక్కడ లాభం ఎంత వస్తుందని చెప్పారు? 4 పెట్టి మళ్ళీ 4 అన్నాడు కాబట్టి మనం 4 పెట్టి మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి. ఓకేనా 4 పెట్టి మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి. దీన్ని ఎంత వచ్చిందమ్మా 12 డివైడెడ్ బై 16 వచ్చింది. అంతే కదా. నేను పైన కింద ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత 16 రూపీస్, కాస్ట్ ప్రైస్ ఎంత 12 రూపీస్ అని 12 రూపీస్ తీసుకొచ్చి 16 రూపీస్కి అమ్మాను. 4 రూపీస్ లాభం. ఎందుకు మల్టిప్లై చేశానంటే ఇక్కడ ప్రాఫిట్ 4 రూపీస్ వచ్చింది, దానికోసం. ఎందుకు కనిపించలేదు. ఇప్పుడు చెప్పండి కాస్ట్ ప్రైస్ ఎంత 12 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఎంత 16 రూపీస్, 4 రూపీస్ లాభం వచ్చిందా? 4 రూపీస్ లాభం వచ్చింది, దానికోసం ఇచ్చేసింది మల్టిప్లికేషన్. ఓకేనా నెక్స్ట్. సో డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ ఎంత వచ్చింది? 3 రూపీస్ వచ్చింది. 3 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. ఇంకనా 3 రూపీస్. చూడమ్మా డిస్కౌంట్ 3 రూపీస్కి ఇచ్చి ఎంతకు అమ్మాడు? 16 రూపీస్కి అమ్మాడు. అంటే వాడి మార్కెట్ ప్రైస్ ఎంత ఉండొచ్చు? 19 రూపీస్ ఉండొచ్చు. అంతే కదా. మార్కెట్ ప్రైస్ 19 ఉంది, 3 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు, ఎంతకు అమ్మాడు? 16 రూపీస్కి అమ్మాడు. ఓకేనా. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటిది? డిస్కౌంట్ పర్సంటేజ్. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? ఎంత ఇచ్చాడమ్మా డిస్కౌంట్ పర్సంటేజ్? డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? అవుట్ ఆఫ్ 3 రూపీస్ ఇచ్చాడు. ఓకేనా. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 3 రూపీస్ ఇచ్చాడు. ఎంతకు గాను 19కి గాను ఇంటూ 100 పర్సంటేజ్ కాబట్టి 100. ఎంతమ్మా 300 డివైడెడ్ బై 90. ఓకే 300 డివైడెడ్ బై 19. పర్సంటేజ్ ఎంతమ్మా 19 2 జార్ పోదుగా 19 1 జార్ 19, రిమైనింగ్ 11 110, 19 5 జార్ ఎంతమ్మా 19 5 జార్ 95 పోతే రిమైనింగ్ ఎంత? జనమ 19 1 జార్ 19, 19 అంటే 11 110 95 అంటే 515 ఉంది. 15/19% రాద్దాం మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకేనా 15 లేకపోతే 0 రైట్. ఓకే రైట్. సో మనకేం అడిగాడు? మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఇది, ఇదేమో ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకేనా. సో అతను ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ అడిగాడు. సో డిఫరెన్స్ ఎంతమ్మా? ఇది 33.33%, ఇది వచ్చేసి ఎంత వచ్చింది? డిస్మిల్స్ రాస్తే 15 పాయింట్ సంథింగ్. సో 33 పాయింట్ లోంచి 15 తీసేస్తే 18 పాయింట్ రావాలి. ఆప్షన్లో ఏముంది? 18 పాయింట్. మళ్ళీ ఇక్కడ 33లోంచి ఇది ఉంది సంథింగ్. సో ఎంత వచ్చిందమ్మా మొత్తం? 15.79. 15 పాయింట్. సో డిఫరెన్స్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ప్రాఫిట్ పర్సంటేజ్ మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 15.79. సో క్యాలిక్యులేషన్ ఉందాము, కొంచెం జాగ్రత్త చేయాలి. ఓకేనా. 15.17 పాయింట్ సారీ మా 33 అంటే 5 అంటే 18 మిగిలిద్ది. ఓకే 18 మిగిలిద్ది. సారీ అమ్మాయి. చూడండి 33 మైనస్ 15 అంటే 18 మిగిలిద్ది. మనం సింపుల్ క్యాలిక్యులేట్ చేయడం ఒకసారి చూడమ్మా, మనం క్యాలిక్యులేషన్ ఒకసారి నేర్చుకుందాం.
మనకి ఎంత వచ్చింది ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసి 33 1/3% వచ్చింది. ఓకేనా, అంటే దట్ మీన్స్ 33.33%. డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది మనకి 15/19% వచ్చింది. ఓకేనా, 15/19. అంటే దీని మీనింగ్ ఎంత చూడండి, ఇక్కడ 15 పాయింట్ ఎంత వచ్చింది 79% వచ్చింది. ఓకే రైట్, 79. సో ఇక్కడ 33 ఉంది, 15 ఉంది. 33లోంచి 15 పోతే 18 మిగిలిద్ది, 18. కానీ ఇక్కడ 0.33 ఉంది, ఇక్కడ 79 ఉంది. సో 1 అవతల పోతే 17 పాయింట్. ఓకేనా, 17 పాయింట్. ఇంకెంత మిగిలిద్దామా, 3లో నుంచి 33 ప్లస్ అయ్యాక 21, 25 ఎంత 5 కింద 12 నుంచి 5 55%